సాధ్యమైనంత వరకే కాదు, దాన్ని పాటించాలి. సరే, ఈ ఉదయకాల పిల్ల ఆరాధనకు గాను నిజంగా ఎందుకంటే ఒక విశ్వాసకి రక్షణ మార్గం పొందిన వ్యక్తికి ఆరాధన వాక్యం అవసరమా? ఎవరికైనా సరే ఇది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ యెషయా 6వ అధ్యాయంలో 2-3 వచనాలు చూసినప్పుడు దేవుని దూతలు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. దేవుని దూతలు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. మహాదూతలు దేవుని ఆరాధిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 9-11 జ్ఞానులు దేవుని అంటే వాళ్ళు ప్రభుని చిన్న బాబు ఉంటున్న బాబుని చూసి ఎవరు నేర్పారు సాగిలిపడం దేవుని స్తుతించమని? దేవుని నామమున ప్రభుని స్తుతించారు. స్థానిక సంఘంలో ఆరాధన ఇంతకుముందు అయితే 3 వర్తమానాలు ఉండే, మనకు టైం అనేది ఒక మెయింటైన్ విస్తారమైన పనులు పెట్టుకున్నాం కాబట్టి చేయాలి. విస్తారమైన పనులు మనము తగ్గట్టు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనమందరం కూడా ఆరాధనలోకి గత వారాల్లో ఈ వారం ఆరాధించండి. ఎవరు మొదటిగా వారికి స్థానం, వారి జీవితాలు ఎలా ఉంటాయి? ఒకటి మనం చూస్తే వార్త 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. అధ్యాయం 15వ వచనం. లేదు, అందరూ కలిసి చూద్దాం. యేసు వద్దకు వచ్చి బట్టలు ధరించుకొని సోపడిరి. జనులు వాడు అందుకే సంఘములో కానీ ఇంతకు ముందే చెప్పాం, వాళ్ళ తల్లి పాప వాళ్ళ బాధ్యత గుర్తుపెట్టుకో. పని చేసినలా అంటే దేవుని వరకు వారు సంతోషం చేయాలి అంటాడు. Hebrews 17లో కూడా మాట్లాడు. మనకు ఏమవుతుందంట, వీరు నిష్ప్రయోజనం వస్తాయి. కాబట్టి అది పిల్లలైనా ఉన్నోళ్ళైనా ఒక మాట స్వీకరించి మోసే గొప్ప మన 20 అంటాడు, గొప్ప నా మీద మొన్నని దేవుని దాసులుగా దేవునిట్లో పనిచే అది నేనైతే లోపల అంటే మా టైం అని 1 గంట లోపల అంటే మనం ఉండేది ఎంత ఇప్పుడు 10:30 అయింది. కాబట్టి ఉండకపోతే మనం ఏమి చేసిన మిస్టేక్ 5వ అధ్యాయంలో అంటాడు, ఆత్మనార్పణ దేవుని యొక్క ఆత్మ. సరే గుర్తుపెట్టుకో, మేము కూడా స్థానిక వ్యక్తి, నా కుమారుడైన స్థానిక చిన్న మిస్టేక్ జరిగినప్పుడు నేను ఉదాహరణ చెప్తాను, మర్చిపోలేను. సహోదరుడు నాకంటే వయసు ఎక్కువగా చేస్తున్నాడు అన్నకు తెలుసు, దానిలో ఇక్కడ కూడా ఒకసారి అలా కొద్దిగా అది కదిలింది. పక్కన సహోదరుడు బ్రదర్ క్లాస్ స్టేజ్ మీద బ్రదర్ ఉన్నాడు. ఆయన బుద్ధి లేదనుకో, సైలెంట్ అంటే మ్యాక్సిమం కనీసం అతడు బల్ల నువ్వు లేలేవా అన్నాడు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క చెప్తున్న స్వీకరించుతాం ఆజ్ఞాతిక్రమమే. మనం ఇప్పుడు ఏంటంటే జనులు దేనాన దేవులు పట్టిన వాడు బట్టలు ధరించి మనకి ఇది కావాలి. దేవాలయంలో ఇంకోసారి ఇవ్వడం వల్ల ఇక్కడ కూర్చోరండి. సరే అన్నగా దేవదూతలు నీతో పాటు ఆ వ్యక్తి నీ వాక్యం చదువుతున్నావా ఉందా? అందుకే నేను 9:10లో మాట్లాడి మోసపుచ్చుతూ మీద మనుషుల మీద నేరాలు ఎప్పుడు చేస్తారు? నేరాల కూరలు ఎప్పుడైనా అంటాము కదా, చట్టరీత్యా. తర్వాత ఎవరు ఒక అమ్మాయిని ఏదైనా రోజు కాకపోయినా కానీ మహిళ ఆ జైల్లో సాయంకాలం తర్వాత వాళ్ళ విషయంలో అంటే కోర్టు అధికారం ఉండాలి. ఏమని మీరు రోజు అంటే అర్థం ఏంటి? దేనికప్పుడు అపవాది రాగారులో చూస్తే సమయంలో దేవదూతలతో నీ వారం చేస్తున్నావా, నీ యొక్క అనుభూతి కనబడు. మన జీవితము ఆ వ్యక్తి తోటి కూడా అంటే నెంబర్ 1 నీ మనసు, తర్వాత సమాజం అంటే సకల ప్రజలు, అవుట్ సైడ్ ఇన్సైడ్ అంటే అపవాది కూడా మనం చూడాలి. సన్నిధిలో కూడా మనం ఉంటాం. విషయంలో నీ కుటుంబం కావచ్చు, నీ 3 సమాజం ఎక్కడ కూర్చు, 4 ఇది అపవాది ఉన్నాము. ఆఖరికి అగ్రీడు ఇది ఫుల్నెస్
ఆ సాక్ష్యం కలిగిన వ్యక్తులే ఇక్కడ నడిపించవచ్చు. స్థితిగతులు మనకు బాగా తెలుసు. ఏముందో నేను చదివిన వాడు ఒకడు సమాధుల నుండి వచ్చి సంఖ్యలతో ఎవడును వాడిని బంధింపలేకలు వేసి బంధించును, వాడు ఎవడును వాడిని చూస్తున్నా. 2 ఫిబ్రవరి మాసంలో, 1 రంజాన్ మాసం దినాలు. నేను చాలా రోజులు సార్ మీరు ప్రమోషన్ తీసుకొని ఇవ్వకూడదా అన్నారు. సరే సార్ 2-2.5 వేలు అవుతుంది, సరే పంపించాం. బట్టి మమ్మల్ని మేము ఎంత పెడతానన్నా, ఇంకా అవుట్ సైడ్ తెలుసు సార్ దాపు ఇచ్చాం, ఏదో కష్టపడి వాళ్ళు అందరూ ఏంటంటే రోజాలో ఉన్న 2-3 అడిగారు. సార్ అన్నారు, వీళ్ళు సహోదరున్నామన్నా అన్నారు. సర్వజన్మ భోజ్యం కలగాని ఇప్పుడు ఏం తిన్నారు, మనం పాటిస్తున్నాం. దర్శనం కొన్ని కనపడుతూ వస్తాయి, కొన్ని నిదర్శనలు కనపడుకుంటూ వస్తాయి. మారాలి. అందుకే ఇక్కడ ఉంటుంది, పలుమార్లు వారి కాళ్ళకును నింపి కాళ్ళ సంఖ్యలు చుట్టపరచలేకపోయాను. విశ్వాసం కుట్టుకుంటాం. నేను క్రైస్తవ కుటుంబ 8వ అధ్యాయంలో అదే కనపడుకుంటూ వస్తాయి. అయ్యా నీవేంటి మగు ఆయనకంటే నీవే ముందున్నా అనేక రీతిగా క్రాస్ ఎగ్జామ్ చేశారు. అంటే క్రైస్తవ కుటుంబాల్లో అందుకే మొదటి యోహను తను ఎందరు అంగీకరించారో 12 దేవుని పిల్లలు. ఇది వారసువార్త 5:3-4లో మనం 4 దేవులు పట్టిన వాడు గిరాసైన ఉంది. తర్వాత అందరిని రాత్రిపూల సమాధుల కొండలో ఉండెను. వాడు ఏంటంటే వాడిని సాధుపరచాలంటే కాదని చెప్పాం, కానీ ప్రార్థన కూడా ఫలితం వాడచ్చు. వాడు సరైన కావాలి. ఆ సరైన అందుకే అబ్రహాము ప్రాణం చేస్తూ వచ్చాడు. 18వ అధ్యాయం సాగిలి పడ్డాడు 10 మంది అని గోనె పట్టు కట్టుకుంటాను నీతి మొదలు అక్కడ ఉంటే ఆ పట్టణాన్ని కాపాడమన్నాడు. కానీ అక్కడ ప్రభు కొరకు ఆ ప్రాంతాన్ని అబ్రహాము చేతులకు 19వ అధ్యాయం 29వ వర్షం. ఏమి ఉద్యమంలో 2 దేవుడు భార్య లోతును ఒక చెరోయ బయటకు లాక్కుంటూ వచ్చిన ఈ వ్యక్తులు నలుగురెందుకు వారి లోతు భార్య ఉపశమమై జీవితంలో దేవుని దూతలు బయట తీసమ్మా గొమొర అనే ప్రాంతంలో చెప్పిన వారి జీవితాల మంగం ప్రాణం చేస్తారు అని చెప్పారు. ప్రార్థన నడిపిస్తున్నా 35 మంది వచ్చారు. ఎట్లా పెట్టాలా అంటే దానికి మామూలుగా ఫ్యామిలీ బ్రదర్స్ అక్కడ చేసే పరిస్థితులు కనపడుకుంటాం. మామూలుగా మనం ఆన్లైన్ ప్రార్థన పెట్టినాం. దాదాపు 10:30 నుంచి 11 శరీర బలహీనతలు 9:30 రాజు ఎంతమంది ఉంటారంటే 30-35 మంది. ఇప్పుడు కేవలం సంఖ్య లేదు, 10 కూడా లేవు, వాళ్ళు కూడా దగ్గర చూస్తున్నాయి. ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎందుకు ప్రార్థన చేశారు కారణం మనం ఇప్పుడు ఆదికాండం 18 పంపి వారి కొరకు బయట తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. అంటే అర్థమైనా అందరూ పరిశుద్ధులని కాదు, అందరూ ఆరోగ్యం కూడా లేదు, వారి ఇవ్వకూడదు, వాళ్ళకే సాక్ష్యం కావాలి. అప్పుడు నేను ఇక్కడే కుమారుని ప్రేమగా పెంచి 9వ సంతానంలో ప్రేమగా పెంచి నేను ఏం చేసినా దండించే స్థితి లేదు. అంత ఫ్రీడమ్ తెచ్చిపెట్టారు. ఆ ఫ్రీడమ్ థియేటర్లు అట్లా తిరిగి సంఘ పెద్దలను పెట్టుకుని ఇక్కడ ఒక సైడ్ కూర్చోదాపంటే 18-20 సంవత్సరాల సమక్షంలో కూర్చున్నప్పుడు చేపడుతున్నాడు. మనమంటే అసలు లేదు, ఆమె పిల్లలు బలం ఉంటాడు, ఇంకొక ఆయన పెద్ద ఆయన కూడా వాడు పట్టుతున్నారు కాపాడారు. సంఖ్యాకాండం 32 ఆ వాక్యం నాకు కదిలించింది. ఈ రోజు నా సర్వీస్ డిపార్ట్మెంటల్ గా 35 ఏళ్ళు ప్రభు కృపను బట్టి 35 ఏళ్ళ సర్వీసులో తన పిల్లలు చదువుల కొరకు అంటే ఏదో 10-15 ఒకవేళ నిద్ర రాకపోయినా ఉంటున్నా ప్రభు ఇల్లుని చేయకపోతే ఉండలే జీవితం ప్రార్థిస్తాం. ఎవడి తల్లి వల్ల కాలే, ఆమె కన్నీరు ఇద్దరు పెంచాను రా, కళ్ళ ముందు మా ముందు 100 కొద్దున్నాయి మార్చలే. మరి 5వ అధ్యాయంలో వార్తలో లూకాసు వార్త 8వ అధ్యాయం 28వ అధ్యాయం 28 వచ్చిన చూసి కేకలు వేయి ఉన్నతుడైన దేవుని కుమార్ ఏంటంట. ఇక్కడ ఏమో వ్యక్తి ఈ ప్రభును యేసు సర్వో మనమనే చేస్తామా, ఎంత పవర్ఫుల్ సర్వోన్నతుడు బాగుంది కదా. కానీ ఇప్పుడు వద్దు, నన్ను ఎందుకు ఎవరి దగ్గరికి వచ్చాడు, సేనాలు దేవులు పట్టమని. అయ్యా వీళ్ళు బాధపడికి లోపల వ్యక్తి అందుకే రాయబడింది. వాడు ఇప్పుడు చూస్తూ వార్త 5వ అధ్యాయం 7లో అంటాడు, నన్ను బాధపరుచుకొని దేవుని పెట్టి కాలపిత్రాత్మ ఈ మనిషి కదా. ఇప్పుడు ఆరం చేయాలంటే శిలో నుండి అది విడిచిపో నీలో ప్రార్థన కొరకని వల్ల కాదు. ఎంతమంది తీర్మానం చేసుకున్నావు, ఆ తీర్మానం అంటే నీలో ఉన్న అది మన కాదు కదా. ప్రవ్వే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు అంటాడు 1 యోహాను 4:9 ప్రేమించి తిని అని తన కుమారుని పంపాను.
అసలు మహోన్నతుడు నిన్ను ప్రేమించాలంటే ఆయన ఇవ్వడానికి ఆయన రెండవది ఆయన యొక్క స్వరం ఎన్ని కూడా ఇప్పుడు కూడా వచ్చాయి. మనం మాకంటే బలాఢ్యమైన లోకంలో సమస్త ఆది కాండం 2 రాబడి ప్రకారం అంటే మనం ఆయన పోలికలో ఉంటాడు, మనము ఆయన వల్ల ఉంటాం, దేవుని వలే దేవుని రావాలన్నప్పుడు నీళ్ళు ఏ చీకటి శక్తులు ఉంటున్నాయో నీతో అవుతుందని అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. బ్రదర్ గారు మరి 4వ అధ్యాయం ఇది కూడా మనం యాడికి రావాలా అర్థమవుతుందా? చేసిన ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాయి? 40 రోజులు ఎట్లయితే తిరుగుతాయి. 40 అది మంచిది కాదన్న క్రియలు పూర్తిగా మారు. 4 ఏళ్ళు రావడం ప్రకారం మీ ఎదురు పారిపోతూ వస్తాం. ఎప్పుడైనా మీ ఎదురుకు వచ్చును పాపలారా పిల్లలు పరిశుద్ధపరచుకుంటాను అదే చేశాడు. ఈ యొక్క సేన అంటే దాన్ని సరెండర్ అయితే వచ్చాడు. వద్దు అని అపవాదు చెప్పాడులకి ఇంటికి వస్తా. అందుకే ఇరిమియా మనం మరింత వస్తాం కానీ తన కథ ఇరిమియా 18:4 మనం లారీ చేస్తాం బాగుపడి జీవితం వస్తుంది. మనతో అయితే నా వల్ల అయితే మా తల్లి కాలేకపోయినా ముఖాలు రోజు వచ్చి కన్నీరు వెతకలేదు. కానీ నన్ను నేనే దేవుడిని అడిగాడు, ప్రభా నన్నేమో సమర్పించుకుంటున్నా తండ్రి కొరకే నేను ఉద్యోగంతో చదువుతాను. నేను ఇప్పుడు దగ్గరలో నేను కూడా ఒకరిగా ఉండి నేను ఎందుకు మాట్లాడినాను సమస్తములో నీకే అవన్నీ వద్దు నీవరా సింగిల్ పర్సన్ నువ్వు కావాలి. అప్పుడు మార్కు 5:10 అంట మార్కు 5:10 యేసు పాదం కూర్చి జనులు భయపడ్రి ఇది మాకు కాబట్టి నీ సాక్ష్యాన్ని బట్టి మార్పు చెందాడు కదా. నిన్ను ఇప్పుడు అనుకోవచ్చు అప్పుడు ఏం చేస్తారు, రే నేను మీ దగ్గర కలవలేను అంటాను. మీ దగ్గరికి వెళ్ళి వాడాడిపోతా ఉంటాడు కదా. 2-3 గంటలు ఉండలే 4:7 అపాధి చేతికి 1:14 వాడు గాకుంటాడంట. విడిపించాలి. ఇది మన దగ్గరికి వస్తే రహస్యం మంది నీ ఎదురు నేను బాగుపడలేదు కర్ణ నువ్వు అయ్యా మన క్రియల వల్ల ఎఫెసీ 2:8 చేతి నువ్వు రక్షించబడ్డావు. ఎంత మాత్రం యోగ్యత కాదు. మన దగ్గరకు వచ్చే పరిపూర్ణ లోబడి జీవితాలు తీసుకొచ్చి మరి జరిగింది చూశారు. వీడే అయ్యో నువ్వు ఆయన దగ్గరికి వస్తావు. చూడండి మార్క్స్ 5:19-20 యేసు తనకు చేసిన అంటే 10 పట్టణాలు అర్థమైనా అంటే సపోజ్ మనకి ప్రాంత ప్లేస్ లాంటి కొన్ని ఉంటాయి. అంటే ఏదైతే ఉంటుందో అలాంటి ప్రాంతంగా ఇట్లుంటే అట్లా చెప్పాడు. 10 పట్టణాలలో ఉంటున్న గ్రామం చేసిన కార్యం చెప్పాడు. అదే చెప్పాడు, ప్రభా నేను కూడా ఫలానా స్థితి ఫలా చెప్పి ముగిస్తా. ఏమన్నాడు, ఉన్నాడు గంతలు వేసి పండగ చేసుకుని జయించాలి. మీకు 7 నన్ను ఏం చేయగలవు అన్నాడు. ఏం లేదన్నాడు. ఓ మరణమా నీ విజయం నీకు వస్తా రక్షణ పొందిన వాడిగా ఆరోగ్యం చేస్తామే కానీ బీ ప్రాసెస్ అంటే ఏది ఎక్కువస్తాడు. ఇప్పుడు మనం చూస్తే మార్క్స్ వార్త అంటే జనులు ఆశ్చర్యపడే జీవితంలో పరమగీతలు 5:9-10 నా ప్రియుడు దానవరుడు ఆ ప్రభు ఇక కార్యం నేను మౌనం ఉండలేదు, నేను ఆయన నీతిని గురించి నేను ఊరుకుండలేదు ప్రభు కదా అన్నాడు. ఇక్కడే తెలుపుతున్నావా ఎటువరకైనా ఆనందం ప్రభా చివరి నీ మనస్సాక్షి నీ మీద అడుగుతుంది. ఆ వ్యక్తి చెప్పాడు, సేవ చెప్పాడు, దగ్గర పోలే ఊరికి డమ్మి కూర్చోడానికి అంటే దేవుడు నిన్ను దర్శించినప్పుడు మార్పు అనేది మళ్ళీ జీవితంలో ఉంటుంది. నన్ను మార్చి నిన్ను సూచిస్తున్నారు. అది ఆటోమేటిక్ గా డమ్మి అయితే ఇమోషన్ పడిన వారికి మీద ముట్టడానికి అందుకే దగ్గర నటిన్నాడని ఎరిగి అన్నాడు. వారికి ఎంత ఉండాలి తెలుసా? అట్టి భయం ఆ వ్యక్తి తోటి జీవితంలో నీ విశ్వాసం ఇతర 60 జీవితాల్లో కూడా నువ్వు పలవ ఇక్కడ వారదని వేరైతే కాబట్టి జీవితం కంటే నేను కూడా మంచిగా సిద్ధపరచు దాన్ని మరి ప్రవణ కనపరచు అట్ట